ఆదిలాబాద్లో ప్రధాని మోదీ పర్యటనకు సర్వం సిద్ధమైంది. 6,697 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. భారతీయ జనతా పార్టీ తొలి జాబితా ప్రకటించిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మార్చి 4, 5వ తేదీలలో సంగారెడ్డి, ఆదిలాబాద్లలో పర్యటించి సుమారుగా 7,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. మరోవైపు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మోదీ పర్యటన జరుగుతుండటంతో ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తమయ్యాయి. ఇక మార్చి 5న సంగారెడ్డికి చేరుకునే ప్రధాని అక్కడ కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. సంగారెడ్డి నుండి మదీనాగూడ వరకు దాదాపుగా 1,300 కోట్ల రూపాయలతో రహదారి విస్తరణ పనులను, అలాగే 600 కోట్ల రూపాయలతో నిర్మించిన ఐఐటిని, 399 కోట్లతో మెదక్ ఎల్లారెడ్డి రహదారి విస్తరణ, 400 కోట్ల రూపాయలతో నిర్మించిన సివిల్స్ ఏషియన్స్ క్లబ్ భవనాలను జాతికి అంకితం చేయనున్నారు. రావడానికంటే ముందే తెలంగాణకు ప్రధాని మోదీ వస్తున్నారు. ఒక రోజు కాదు, 2 రోజులు ఉండబోతున్నారు. అండ్ ఈ 2 రోజుల్లో 2 బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఆదిలాబాద్ లాంటి చోట మోదీ ఏం మాట్లాడతారో అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఆదిలాబాద్ ఇక్కడే ఎక్కువగా ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. మొన్న జరిగిన దాంట్లో ఓటింగ్ సరళిని తీసుకున్నా కానీ, హిందుత్వం అనేటువంటి భావజాలాన్ని కానీ, లేదా గిరిజనులకి మేము అనుకూలంగా ఉన్నాము, వాళ్ళకి అంటే సమ్మక్క సారక్క లాంటి యూనివర్సిటీకి సంబంధించి అంటే ఓవరాల్గా గిరిజన బిడ్డలకు మేము అండగా ఉన్నాము అనేటువంటి సంకేతాన్ని బీజేపీ ఇస్తూ వచ్చింది. అయితే ఈసారి ఏం చెప్పబోతుంది, అక్కడ ఇంకేమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నాయి? ఎందుకంటే ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం గట్కేసర్ లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్ ట్రైన్కి సంబంధించి కానీ, సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ కానీ, నమో యాప్ ద్వారా వచ్చేటువంటి పార్టీ ఫండ్ కలెక్ట్ చేసుకొని దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, ఇలాంటి అనేక విషయాలకు సంబంధించి ఉంది. అండ్ మోదీకి సంబంధించి మినిట్ టు మినిట్ షెడ్యూల్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రధాని మోదీ వచ్చిన తర్వాత ఈ అంటే మనకు నేషనల్ వైజ్గా ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ 9 సంవత్సరాల్లో మేము 10 లక్షల కోట్లకు పైగా ఇచ్చాము. ఇప్పుడు కూడా చాలా కోట్ల విలువైనటువంటి ఆర్థికంగా మేము తెలంగాణకు సహాయం చేయబోతున్నాము. అంటే జాతీయంగా ఉన్నటువంటి కొన్ని మెయిన్ ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయబోతున్నాము. ఒకసారి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందంటే ఇవన్నీ చేయలేరు కాబట్టి వాటికి శంకుస్థాపన కార్యక్రమాలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేస్తే మైలేజ్ బీజేపీకి దక్కుతుంది అనేటువంటి ఆలోచనలో అయితే ఉన్నారు. సో ఇప్పుడు మోదీ ఏం మాట్లాడతారు అనేది కూడా మనం కీలకంగా తీసుకోవచ్చు. ఇక్కడ ఆదిలాబాద్కు సంబంధించినటువంటి సభ తర్వాత రాత్రి ఆయన రాజ్భవన్లో బస చేయబోతున్నారు. ఇక్కడ పలు కీలక నేతలతో ఆ రోజు సమావేశమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మోదీ దగ్గర అంటే ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా అంత క్లియర్గా వీళ్ళు కూర్చొని మాట్లాడేటువంటి అవకాశం దొరకకపోవచ్చు. ఈసారి ఇక్కడ ఉన్నటువంటి కీలక నేతలతోటి మోదీ ఏం దిశానిర్దేశం చేస్తారు, ముఖ్యంగా ఎలాంటి రూట్ మ్యాప్ ఇవ్వబోతున్నారు, మీకు వీళ్ళకి 10 అంటున్నారు. నిన్న సంజయ్ అయితే మాట్లాడుతూ మేము 17 కొట్టేస్తాం అంటున్నాడు. అంటే కాన్ఫిడెన్స్ అనుకోవాలా, దాన్ని ఏమనుకోవాలో తెలియదు కానీ 10 సీట్లు అయితే పక్క కాంగ్రెస్ బీఆర్ఎస్ని మించి ఈసారి బీజేపీ రాబోతుంది. మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీకు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయలేదు అని ఇప్పుడు బాధపడుతున్నాము, మీకే ఓటు వేయాలనుకుంటున్నాము. ఫిరేక్ బార్ మోదీ సర్కార్ అన్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మోదీ సర్కారే వస్తున్నప్పుడు ఒకవేళ బీజేపీ కనుక మేము ఓటేస్తే ఇంకా ఎక్కువగా మనకు రాష్ట్రానికి రావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతారు, ఫండ్ తీసుకురాగలుగుతారు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంగా ఉంటుందా, పోరాడుతుందా అనేది పక్కన పెడితే మేము కూడా ప్రతిపక్ష హోదాలో గట్టిగా పోరాడగలుగుతాం. 4 ఎంపీలుగా ఉన్నప్పుడే అంటే పసుబోర్డు కావాలంటే తీసుకొచ్చాం, యూనివర్సిటీని తీసుకొచ్చాం, కేంద్ర మంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నేను తీసుకొచ్చానని చెప్పేసి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కిషన్ రెడ్డి చెప్పడం కూడా మనం చూసుకున్నాం. సో ఓవరాల్గా ఇప్పటి వరకు అంటే కొంతలో ఉన్నప్పుడే మేము ఇంత చేసినప్పుడు మాకు కనుక మీరు 10 ఎంపీ స్థానాలు ఇవ్వగలిగితే మేము ఏంటి అనేది చూపిస్తాము. అండ్ బీజేపీ ఇక్కడ సౌత్ వైజ్గా విస్తరించుకోవాలనుకుంటున్నప్పుడు వాళ్ళకి కనిపిస్తున్నటువంటి 2 బెటర్ ఆప్షన్స్ కర్ణాటక అండ్ తెలంగాణ. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణను వదులుకోకూడదు అని చెప్పేసి బీజేపీ హైకమాండ్ గట్టిగా చర్య తీసుకున్నట్టుగా చేస్తుంది. ఎందుకంటే దీని గురించి ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి 2 సిట్టింగ్ ఎంపీలు జాయిన్ అవ్వడం కూడా ఇప్పుడు మనకు రాములు కొడుకైనటువంటి భరత్కు సీట్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. ఇది ఎలా ఉంటుందో అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నప్పుడు కొంత ఇక్కడ బీజేపీలో లోకల్గా ఉన్నటువంటి లీడర్స్
వాళ్ళే జాయిన్ అవుతే ఎలా, మేము మొదటి నుంచి ఉన్నామన్నా కూడా ఈసారి రేసు గుర్రాలకే ఎక్కువగా మేము పట్టం కడతాము అనేటువంటి ఆలోచనలో బీజేపీ ఉంది. మొత్తానికైతే ఒక్కసారి ప్రధాని వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు, ముఖ్యంగా మెదక్ సభలో రాజకీయాలకు సంబంధించి మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ని ఉతికి పారేస్తారు అని చెప్పేసి బీజేపీ నేతలు అయితే చెప్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ఏ వాదనతో అయితే కాంగ్రెస్ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వెళ్ళిందో, సక్సెస్ అయ్యిందో, ఆ మంత్రాన్ని ఈసారి పనిచేయనివ్వము, మేము బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో ఒకటి కాదు, ఈ విషయాన్ని మేము ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్ళాము, కాదు అంటే ప్రధాని మోదీ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తారు. మాకు ఆల్రెడీ ఇప్పటికే అమిత్ షా డైరెక్షన్స్ ఇచ్చేశారు, మనకు బీఆర్ఎస్కి ఏ సంబంధం లేదు, 17 స్థానాల్లో మనమే ఉంటున్నాము, గట్టి పోటీ ఇవ్వబోతున్నాము, మనమే ఇక్కడ కాంగ్రెస్కి ప్రత్యర్థులం, ఇంకా మీరు బీఆర్ఎస్ గురించి మర్చిపోండి అనేటువంటి మాటలు చెప్తున్నారు. అలాంటప్పుడు మేము ఎందుకుంటాం. ఇంకొకటి ఇంకా ప్రధాని మోదీ ఏం మాట్లాడతారు అంటే, మోదీ వచ్చినప్పుడు అవునన్నా కాదన్నా ఒక స్వాగ్ కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ ఉన్నటువంటి నేతలకే కాదు, ప్రజల్లో కూడా బీజేపీ వైపు టర్న్ అవ్వడానికి ఒక సంకేతంగా మనం తీసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి గతంలో బీజేపీకి ఎప్పుడూ లేదు. ఇంత కాన్ఫిడెన్స్తో బీజేపీ నేతలు, ముఖ్యంగా బీజేపీకి సంబంధించి రాష్ట్ర స్థాయి నాయకుల మీద ఉన్నటువంటి పెద్ద విమర్శ, ఇంటర్నల్గా వీళ్ళు ఒక్కటిగా ఉండరు, ఎప్పుడు చూసినా వారి కోసం వారే పనిచేసుకుంటారు తప్ప పార్టీ కోసం అంటూ పని చేయరు అనేటువంటి ఒక మాట తరచుగా మనకు ఇక్కడ ఉన్నటువంటి నేతల విషయంలో వినిపిస్తుంది. ఇప్పుడు అలా కాదు, మీరందరూ ఏకతాటిపై ఉండాల్సిందే, ఖచ్చితంగా అందరూ కలిసి పని చేయాల్సిందే, మీరందరూ ప్రజల్లోకి వెళ్ళాల్సిందే, ముందు పార్టీ ఆ తర్వాతే మీరు. సో ఈ సంకేతాలను ఆల్రెడీ అమిత్ షా ఇచ్చాడు. కాబట్టి ఈసారి మోదీ వచ్చి ఇంకా ఏం చెప్తాడు, నేతలకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తాడు, కార్యకర్తలకు ఏం చెప్తాడు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఏం చెప్తాడు, ఎందుకు ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్, ఈ విషయంలో ఇప్పటికే అంటే మనము అయోధ్య రామ మందిరానికి సంబంధించి కానీ, 370 ఆర్టికల్కి సంబంధించి కానీ, లేదా ఇప్పుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వీటిని ఎక్కువగా తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. మోదీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా నెరవేర్చింది, ఇక ముందు ఇచ్చేటువంటి హామీలను ఏ విధంగా నెరవేరుస్తుంది. సో ఎప్పుడు కూడా ఇక్కడ మీరంతా కుటుంబ సభ్యులారా అని చెప్పేసి మోదీ సంబోధిస్తూ మాట్లాడినప్పుడు ఒక ఉత్సాహం అయితే ప్రజల్లోంచి గతంలో మనం చూసాము. సో ప్రతిసారి అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే పార్లమెంట్ ఎన్నికలకి ఓటింగ్ పర్సంటేజ్ బీజేపీకి సంబంధించి గణనీయంగా పెరగడం మనం గత ఎన్నికల్లో చూసాం. అంటే 7% ఉంటే అది 14% అయింది. కానీ ఈసారి అది ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో మేము గణనీయమైనటువంటి విజయాన్ని మేము నమోదు చేసుకోబోతున్నామని చెప్పేసి నేతలు చెప్తున్నారు. కాబట్టి ప్రధాని మోదీ 2 రోజుల పర్యటనలో భాగంగా ఏం మాట్లాడతారు, ఏమి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఆల్రెడీ మనం అభివృద్ధి కార్యక్రమాలు ఏమి శంకుస్థాపన చేస్తారో చెప్పినప్పటికీ మోదీ ఏం మాట్లాడతారో అనేది మాత్రం ఇప్పుడు మనం కీలకంగా తీసుకోవాల్సి వస్తుంది. ఆయన ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించి ఒకటి కాదు, మేమిద్దరం వేరు అనేటువంటి సంకేతాలను గట్టిగా ఇచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. దీంతోపాటు కాంగ్రెస్ని కూడా ఉతికి పారేస్తారు. కాంగ్రెస్కి సంబంధించి ఇప్పటి వరకు ఎలా చేసింది, కాంగ్రెస్ కుటుంబ పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది, ఎన్ని అబద్ధాలు చెప్తుంది, వివిధ రాష్ట్రాల్లో ఎలా ఉంది. సో కాంగ్రెస్ని బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ మేము అధికారంలోకి వస్తే ఇంకా ఇవి చేస్తాము, తెలంగాణకు సంబంధించి ఇలాంటి హామీలు ఇంకా నా దగ్గరికి వచ్చాయి, ఈ హామీలను నేను నెరవేరుస్తానని చెప్పేసి స్వయంగా మోదీయే మాట ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. గతంలో బీసీ ముఖ్యమంత్రికి సంబంధించి కానీ, లేదా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఏబిసిడి వర్గీకరణ అది మోదీ వచ్చి చెప్పిన తర్వాత చాలా కీలకంగా మారింది. ఆ ఇంపాక్ట్ ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా మోదీ 2 రోజులు ఉండడం అనేది బీజేపీకి సంబంధించి చాలా పెద్ద విషయంగానే మనం తీసుకోవచ్చు. అది బీజేపీకి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చాలా ప్రభావితం చూపుతుంది. దాన్ని ఎంతవరకు నాయకులు ముందుకు తీసుకెళ్లగలుగుతారో చూడాల్సింది.